ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. జూలై 19వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదండి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన మలుపు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ సమయంలో విశ్వాసం మీకు ఒక గొప్ప సందేశాన్ని విశ్వం మీకు పంపబోతుంది. ఈ సమయం మొదలైంది. మీరు గతంలో చేసిన మంచి కర్మలకు, మీరు నిశ్శబ్దంగా భరించిన కష్టాలకు, మీరు కాల్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు దివ్యమైన ప్రతిఫలం లభించబోతుంది. చాలామంది అదృష్టం అనేది అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్రం చెప్పేది ఒకటే అండి. కష్టపడిన వ్యక్తికి కాలం సరైన సమయంలో తలుపులు తెరుస్తుంది. ఈ జూలై 19 తేదీ అలాంటి అరుదైన సమయంలో ఒకటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మేము చెప్పే విషయం పూర్తిగా మీకు అర్థమవుతుంది, పరిహారం కూడా తెలుస్తుంది. వీడియోలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఇన్నాళ్ళు ఎందుకో నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, నేనే చేసిన తప్పేంటి అని ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఉంటారు. నమ్మిన వారే మిమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు ఉండొచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి సందర్భాలు కూడా ఉండవచ్చు. మీరు చేసిన సహాయానికి ప్రతిగా ఇక కొందరు బలహీనతను భావించి సందర్భాలు ఉండవచ్చు. మీరు చేసిన సమయానికి ప్రతీకగా అవమానం కూడా దక్కిన రోజులు కూడా ఉండవచ్చు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, విశ్వం ఎప్పుడు ఎవరి కర్మను మర్చిపోదండి. సమయం వచ్చినప్పుడు అది మీకు ఇవ్వాల్సిన దానితో వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది, ప్రతి కష్టానికి ఒక కారణం ఉంది. బంగారాన్ని మరింత స్వచ్ఛంగా మార్చాలంటే దానిని నిప్పుతో కాల్చాల్సిందే. అలాగే మిమ్మల్ని ఒక గొప్ప విజయానికి సిద్ధం చేయాలి అంటే విశ్వం ఇన్నాళ్ళు మీ జీవిత పాఠాలు నేర్పించింది. మీరు ఓడిపోలేదు, కేవలం గెలుపు కోసం సిద్ధమవుతున్నారు అంతే. తులారాశి అనేది సమతుల్యతకు ప్రతీక, న్యాయానికి, ధర్మానికి ప్రతీక. అందుకే ఈ రాశిలో జన్మించిన వారు ఎంత కష్టంలో ఉన్నా ఎవరికి అన్యాయం చేయాలని అనుకోరు. తమ బాధను తాము భరిస్తారు, కానీ ఎదుటివారి మాత్రం ఇక సంతోషాన్ని పంచాలని కోరుకుంటారు. మీలో ఉన్న ఈ గొప్ప గుణమే ఈరోజు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతుంది. జూలై 19వ తేదీన ఇక గురు భగవానుడు అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది. మీ ఆలోచనలో ఒక స్పష్టత వస్తుంది. గతంలో మిమ్మల్ని భయపెట్టిన సమస్యలే ఇప్పుడు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే సమస్య మారలేదు, వాటిని ఎదుర్కొనే మీ ధైర్యం మారింది. మీరు మారారు, మీ ఆలోచన విధానం మారింది. అదే మీ విజయానికి ఒక మొదటి మెట్టు కాబోతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కష్టాన్ని శాపం కాకుండా ఒక పాఠంగా స్వీకరిస్తాడో అప్పుడే అతని జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. మీరు కూడా ఇప్పుడు ఆ దిశలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇన్నాళ్ళు మీ తలుపు తట్టిన అవకాశాలే ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం, ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇక ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన మార్గం కనిపిస్తుంది. మీకు రావాల్సిన గౌరవం, మీకు దక్కాల్సిన గుర్తింపు ఇప్పుడు మీ వైపు నడిచి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చూసిన వారే ఇప్పుడు మీ విజయానికి చూసి ఆశ్చర్యపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయండి. ఇక ఈ విశ్వం మీకు ఇవ్వబోయే గొప్ప బహుమతి కేవలం డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆనందం కూడా. ఇక మీరు ఇప్పటి వరకు పడ్డ ప్రతి కన్నీటి చుక్క మీ విజయానికి పునాది రాయి అయ్యింది. అందుకే గతాన్ని చూసి బాధపడకండి. గతం మిమ్మల్ని బలహీనులను చేయడానికి రాలేదు, మిమ్మల్ని శక్తివంతులను చేయడానికి వచ్చింది. ఇక మీదట మీ గురించి మీరు చిన్నగా ఆలోచించడం మానేయండి. ఎందుకంటే మీరు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. జూలై 19వ తేదీ మీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఈ సమయం వచ్చింది, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి అని మీరు తీసుకోవాల్సిన ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుంది. విశ్వం మీ వెంటనే ఉంది. మీరు చేయాల్సిందల్లా మీపై మీరు నమ్మకం ఉంచడమే. గుర్తుంచుకోండి, గెలుపు అనేది ఒక్క రోజులో రాదు, కానీ ఆ ఒక్కరోజు మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అలాంటి రోజు
జూలై 19వ తేదీ మీ జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చిన ఒక సువర్ణ సమయమని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి. మీ కష్టాన్ని నమ్మండి, మీ కర్మను గౌరవించండి, దైవ ఆశీస్సులను స్వీకరించండి. ఎందుకంటే ఇక నుంచి మీ విజయగాథ ప్రారంభం కాబోతుంది. తులారాశి వారిపై జూలై 19వ తేదీ అత్యంత శక్తివంతమైన రోజు కాబోతుంది. ఎందుకంటే ఈరోజు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు, మీరు ఇన్నాళ్ళు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా తిరిగి రాసుకోబోతున్నారు. ఇక ముఖ్యంగా గురు భగవానుడి అనుగ్రహం, చంద్రుని శుభ ప్రారంభం కలిసి మీ జీవితంలో ఒక అద్భుతమైన గజకేసరి యోగాన్ని కారణం కాబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం అంటే కేవలం యోగమే కాదు, ఒక్కటే కాదు, ఆ వ్యక్తి యొక్క సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దివ్యమైన శక్తి. గజకేసరి యోగం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు వెళ్ళే ప్రతి చోట గౌరవం లభిస్తుంది. ఇన్నాళ్ళు మీ సామర్థ్యాన్ని గుర్తించని వారే ఇప్పుడు మీ ప్రతిభను మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. మీరు మాట్లాడే మాటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను తీసుకువస్తాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మీలో మరింత పెరుగుతాయి. మీ సలహా కోసం ఇతరులు ఎదురు చూసే స్థాయికి మీరు చేరుకుంటారు. ఉద్యోగ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు మీరు చూడబోతున్నారు. ఇన్నాళ్ళు మీ కష్టానికి తగిన గుర్తింపు రాక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు, కానీ ఈ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఈరోజు మీ శ్రమకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు పనిచేస్తున్న సంస్థలో మీ పట్ల ఉన్న అభిప్రాయం సానుకూలత మారుతుంది. ఇక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభను గురించి మీకు కొత్త బాధ్యతను అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారి ఈరోజు ఒక శుభకరమైన సూచన వార్త మీరు వినబోతున్నారు. మీరు ఊహించిన విధంగా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. గతంలో మరింత తిరస్కరించిన అవకాశమే ఇప్పుడు మరింత గొప్ప రూపంలో మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే మీ సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. మీ సమయం వచ్చినప్పుడు విశ్వమే మీకు దారి చూపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, కొత్త భాగస్వాములపై ప్రారంభించాలనుకునేవారు ఇక ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచన మీకు అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా కళలు, ఫ్యాషన్, బ్యూటీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి చేరే అవకాశం ఉంది. మీరు ఆశించిన డబ్బు రావడం, ఒక కొత్త పాత బాకీ తిరిగి లభించడంతో లేదా ఊహించని విధంగా ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా భవిష్యత్తు కోసం కొత్త పొదుపు చేయడం కూడా చాలా అవసరం. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే ధనం మన జీవితానికి ఒక సాధన మాత్రమే, కానీ మనశ్శాంతి ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఈరోజు మీకు దక్కే ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. విద్యార్థులకి కూడా ఈరోజు ఒక సువర్ణ అవకాశం కాబోతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆశించిన ఫలితాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యకు అభ్యసించాలని కోరుకుంటున్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా రేపటికి ఒక గొప్ప విజయానికి పునాది కాబోతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం వల్ల మాత్రమే రాదు. మీరు మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ, మీ కష్టానికి లభించే ప్రతిఫలం. గ్రహాలు మీకు అవకాశాలను మాత్రమే ఇస్తాయి, కానీ అవకాశాలు విజయాలుగా మార్చుకోవాల్సిన మాత్రం మీరే. అందుకే ఈ జూలై 19వ తేదీ ఎలాంటి భయాలకు, సందేహాలకు తావు ఇవ్వకండి. మీరు ప్రారంభించే ప్రతి మంచి పనికి దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. ఒకప్పుడు నా వల్ల కాదు అని మీరే అనుకున్న పనులే ఇప్పుడు నా వల్లే సాధ్యమైంది అని గర్వంగా చెప్పుకునే సమయం కూడా చాలా దగ్గరలో ఉంది. విశ్వం మీకు ఒక ధర్మాన్ని తెరిచింది. ఆ ద్వారం అనేది ధైర్యంగా ముందుకు నడవాల్సింది మీరే. మీరు గెలవటానికి పుట్టారు. గెలుపు మీ జన్మ హక్కు. ఈరోజు మీ జీవితంలో ఆ సత్యాన్ని మరొకసారి గుర్తు చేసుకోబోతున్నారు.
తులారాశి వారికి జూలై 19వ తేదీ కేవలం ధనలాభాన్ని మాత్రమే కాదు, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, కుటుంబ సంతోషాన్ని కూడా తీసుకురాబోతుంది. జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా చివరికి మనం కోరుకునేది మన వాళ్ళు ప్రేమ, ఆప్యాయత మాత్రమే. ఈరోజు మీ జీవితంలో ఆనందాన్ని మరింత పెంచే అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ మనసులో దాచుకున్న బాధలు ఎవరితోనూ పంచుకోలేదు. ఆలోచనలు మీ భవిష్యత్తు గురించి మిమ్మల్ని వేధించిన భయాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఎందుకంటే మీ మనస్సుకు కావలసిన ప్రశాంతతను ఈరోజు గ్రహాలు మీకు ప్రసాదించబోతున్నాయి. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా జీవించడం. ఈ జూలై 19వ తేదీ మీకు అదే వరాన్ని ఇవ్వబోతుంది. కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొంటున్న అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు చాలా క్రమంగా ఉపశమనం పొందుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ముఖంలో కనిపించే తేజస్సు కేవలం ఆరోగ్యం వల్ల వచ్చింది మాత్రమే కాదు, అది మీలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. ఎందుకంటే ఇన్నాళ్ళు మీలో దాగి ఉన్న శక్తిని మీరు గుర్తించలేకపోయారు. కానీ ఈరోజు నుంచి మీలో ఆ శక్తి మిమ్మల్ని మీరు గుర్తించబోతున్నారు. మీ శరీరం ఒక దేవాలయం లాంటిదండి. దానిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత ఎక్కువగా దైవాశీస్సులు మీకు లభిస్తాయి. ఎందుకంటే మంచి ఆహారం తీసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి, ప్రతిరోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే జీవితం అంత సానుకూలంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతుంది. ఇన్నాళ్ళు అపార్థాల వల్ల దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. మీ మాటల్లో ఉండే మాధుర్యం మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి మీ మధ్య ఉన్న ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా నడిపే ఒక శుభ సందర్భం కూడా మీ జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. మంచి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న దంపతులకు కూడా శుభవార్తలను వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు సందడి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో నవ్వులు, ఆనందాలు కూడా మరింత పెరిగిపోతాయి. విద్యార్థులకు ఈరోజు ప్రత్యేకమైన అనుకూలత కనిపిస్తుంది. మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత గణనీయంగా పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడి చదివితే అంత అద్భుతమైన ఫలితాన్ని సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయానికి మరింత చేరువ చేస్తుంది. విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా ఈ శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. అయితే మీ జీవితంలో ఏర్పడిన ఆ అద్భుతమైన యోగాలను మరింత శుభప్రదంగా మార్చుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. తెల్లని పుష్పాలతో సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల మీ జీవితంలో ధనంతో పాటు సంపద కూడా, మనశ్శాంతి కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించండి. శివుడికి జలాభిషేకం చేయండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ గెలుపు కూడా మీకోసమే ఎదురు చూస్తుంది. మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ కర్మను నమ్మండి. దైవ ఆశీస్సులతో స్వీకరించండి. ఎందుకంటే ఈరోజు మీ నుంచి మీ విజయగాథ మరింత అద్భుతంగా కొనసాగుతుంది. మీ వీడియోని నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.